పాటల ద్వారా ఆయన మహింపరుచుకున్నాం. వ్యక్తిగత విజ్ఞాపనల ద్వారా మనం ఆయన యొక్క సన్నిధిలో ఎన్నో విజ్ఞాపనలు మీరు చేశారు. తప్పకుండా వాటికి సమాధానము మనందరము పొందుకుందుముగాక. మంచి తల్లి, ఈరోజు మరి ప్రత్యేకించి శుక్రవారం కనుక ఈ శుక్రవారం దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధుడైన పౌరు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుకుందాం. 10:35 హెబ్రీకి రాసిన పత్రిక. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నారు ఆయన ప్రభువారు మనతో ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి. మీరు ఎప్పుడైతే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా ఉంటారో, ధైర్యమును విడిచిపెట్టకుడి, ఎట్లా బాగా బలంగా ఎలా ఉంటే దానికి ప్రతిఫలంగా ఏమిస్తానంటున్నాడు? ఒక గొప్ప బహుమానము ఇస్తానంటున్నాడు. ఆ బహుమానము మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మనమే కాకుండా మన కుటుంబీకులు కూడా ఆ యొక్క బహుమానాన్ని స్వతంత్రించుకుందరు గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుమానం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నీకు ఇష్టం లేదమ్మా? ఇష్టమేగా కోమలి, మంచిదాని ఒప్పుకుంటావు నువ్వు అన్ని. రైట్. అలా మనము బహుమానం అంటే ఇష్టపడని వారం అంటూ ఉండవు కనుక ఇక్కడ అంటున్నాడు, నువ్వు భయపడకు, నమ్మిక నా మీద ఉంచు, ఆ ధైర్యం వహించు. భయం నీలో చోటు చేసుకుందా, ఇక నీకు వెంటనే ఆ బహుమానాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తావు. ఎందుకంటే గడగడ పరిస్థితిని చూసి వణుకుతావు అంటున్నాడు. చూడండి అమ్మా, జనరల్ గా భయము ఎప్పుడు కలుగుద్ది? మనకి ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు భయం కలుగుద్ది. మరణం సంభవిస్తుందంటే ఇంకా భయం. చూడండి, ఏదైనా తట్టుకోలేని సమస్య వచ్చిందనుకోమ్మా కుటుంబంలో, అప్పుడు కూడా భయం. పోలీసులు వాటి కేసులంటే భయం. కొంతమందికి అవి ఉండవు, వాళ్ళకి ఎప్పుడు కేసులు ఉండాలి, కోర్టులు ఉండాలి, తిరుగుతుండాలి, వాళ్ళ అదో టైపు. కాబట్టి ఈ భయపడే వాళ్ళందరూ ఇప్పుడు జనరల్ కొన్ని చెప్పా నేను, వాటిని చూసి భయపడతారు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు నా బిడ్డలారా. మీరు ధైర్యాన్ని విడిచిపెడితే బహుమానాన్ని కోల్పోతారు అంటున్నాడు. కనుక ఒకానొక సమయంలో దావీదు కూడా ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడో ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వాక్యం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పట్టచిప్పుడు తప్పట్లో. ఎప్పుడు మరణ భయం, నాన్నవారు ఆయన సైనికులు ఆయనతో పాటు అప్పుడు దాకా దావీదు మహారాజా అని యుద్ధంలో పాలు పంచుకున్నవారు, ఒక పరిస్థితి వచ్చింది. వారు ఒక చోటకు పోయి తిరిగి వచ్చేటప్పటికి ఒక్కరు లేరు, భార్యలు లేరు, పిల్లలు లేరు, ఏమి సొత్తు లేదు, సొమ్ము లేదు, దోచుకొని వెళ్ళిపోయారు. ఎవరొచ్చి దోచుకొని పోయారో, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా దిక్కులేని పరిస్థితి. అప్పుడు ఎవరికైనా సడన్ గా భార్యా బిడ్డలు కనపడకుండా పోతే దుఃఖం వచ్చేస్తుంది కదమ్మా. ఎంత శూరుడైనా వాళ్ళందరూ దీనికి కారకుడు ఈడే, కొట్టండ్రా రాళ్లతోటని రాళ్ళు కూడా తీసారంట. అప్పుడు
దేని బట్టి ఆయన ధైర్యం వహించాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ఆయన ఏం చేయబడ్డాడు? విడిపించబడ్డాడు. కనుక తండ్రి, బలహీన సమయములో నాకు బలము ప్రసాదించుము. బలహీన సమయములో నాకు బలము ప్రసాదించుము. యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప, నీ జీవనదిని నా హృదయములో ప్రవహింప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధైర్యము వహించిన సమయంలో, అంటే భయపడాల్సిన పరిస్థితే ఎవరికి? దావీదుకి. కానీ ధైర్యం వహించాడు ఆయన. కోల్పోయినటువంటి తన భార్య బిడ్డలనే కాకుండా, తన సహచరుల యొక్క భార్య బిడ్డలనే కాకుండా, కోల్పోయిన కొల్లగొట్టబడిన తన సంపాదన అంతటిని తిరిగి గొప్ప బహుమానంగా పొందుకోగలిగాడు. మరి మన యోబు గారు కూడా అంటాడమ్మా, 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము చూద్దామా? 25వ వాక్యం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వాక్యం. ఆయన కూడా చుట్టూ శ్రమలే. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో. చూడండి, బహుగా భయపడ్డాడు అక్కడ. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చి. భయపడ్డాను కనుక అదే నాకు సంభవించింది. భయపడి భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది అంటున్నారు. కాబట్టి ధైర్యం వహించట ఎప్పుడు? శ్రమల కాలంలో. చూడండి అమ్మా, కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఏం చెప్పాలా? ఇప్పుడు పెయిన్ అనేది మజిల్ పెయిన్ ఉంటుంది, దానికి సంబంధించి కొన్ని తీవ్రమైన పెయిన్స్ ఉంటాయి. ఈ స్పాట్లో ఏదైనా కొంచెం, ఇక్కడ కూడా కాదు, ఈ లెఫ్ట్ సైడ్ చేయి భుజం దగ్గర ఏదైనా కొంచెం తిమ్మిరెక్కింది అనుకో, ఇటు చూస్తుంటాను మనం, ఏమైందంటే అక్కడ తిమ్మిరికి ఉంది ఉంటే హార్ట్ అటాక్. శుభం పలకరు, పెద్ద పెద్దవి కావాలి వాళ్ళకి. ఒక్కోసారి షార్టెడ్ తింటాడు, కారాలు మసాలా దంచుతాడు. ఏం చేస్తుంది అప్పుడు? మనకి ఏం చేస్తుందమ్మా? కోమలమ్మ పట్టేస్తుందా? నా తల్లి కదా, పట్టేస్తుంది. ఇక్కడ పట్టేంగులోనే మళ్ళీ ఈ ఎదురు అట్టంటే ఎదురుగా మనం ఉండకూడదు. స్వీట్ తల్లి ఉన్నాం అనుకో, మనల్ని ఇటు చూస్తుంటారు. ఏంటంటే పట్టేసింది గుండె. ఇక నెక్స్ట్ భూమిలో పోతున్నాను అన్నట్టు పెడతా. ధైర్యంగా ఉండాలి. అప్పుడు నిజమైన గుండె నాకు నొప్పి వచ్చి హార్ట్ అటాక్ ఉన్నప్పుడు నేను లెక్క చేయలా. నాకేంటి అప్పుడప్పుడు మరి రెండో రోజు తెల్లవారుజామున కొంచెం ఇప్పుడు దాకా ఇక్కడ వస్తా ఉన్నింది, పెయిన్ కాదు, ఒక విధమైన అనీజినెస్. రెండో రోజు తెల్లవారుజామున లెఫ్ట్కి వచ్చింది, తెల్లవారుజాము 5 గంటలకి. అప్పుడు డౌట్ వచ్చింది నాకు. డౌట్ వచ్చి అప్పుడు కూడా ఎంత మొండి ధైర్యం చూడండి తల్లి, నాకు రాకూడదే, ఎందుకు పెద్ద నేను తోపుతురు అని. అప్పుడు నేను దైవజనుని కూడా కాదు, ఏదో పరిచయం చేసుకుంటా, అవకాశం ఇస్తే పాట పాడుకుంటా ఉండేవాణ్ణి. నాకు రాకూడదే, దీన్ని కొంచెం హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది అనుకుంటున్నా. ఆ మత్తులో కూడా నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది, నీ అనుమానమే నీకు. అనుకున్నావా గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు కావాలి అన్నావా? ఆయన కూడా అంటాడు.
కనుక ఛత్ నిజమైన గుండె నొప్పి అప్పుడు కూడా ఇది గ్యాస్ నొప్పాను దెబ్బమ్మడికి తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 27వ కీర్తన 3వ కీర్తన చదువుకొని ఈ యొక్క వాగ్దానం గురించినటువంటి వివరణను మనం ముగించుకొని ఒక మంచి వాక్య భాగములకు వెళ్దాం. కీర్తనలు 27:3 నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము కొట్ట చప్పట్లు గట్టిగా. దండు అంటే అమ్మా పెద్ద సైనిక సమూహము, వీరాది వీరులు సూరాది సూరులు కత్తులు కటార్లు బాణాలు తీసుకొని మనల్ని చంపడానికి వచ్చారు అంటున్నాడు అక్కడ. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము విడవకుందును. ఏంటమ్మా ఈ ధైర్యం? ఏంటమ్మా దావీదుకి? ఏంటమ్మా ఈ ధైర్యం ఏంటి? ఆయన బట్టా లేకపోతే ఆయన శక్తిని బట్టా, ఆయన ఎలుకను బట్టి చంపాననే? దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. ఏది తీసుకున్నా యెహోవా నామములో అరే నీ మీదకి వస్తున్నాను అంటాడు గులియాతు మీదకి వెళ్ళేటప్పుడు. అంతేగాని వస్తున్నాను రా ఏమనుకుంటున్నారా అన్లా. ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పచెప్పబోతున్నాడు. నా దేవుడైన యెహోవా నామములో ఈరోజు నిన్ను నరక్కపోతే అప్పుడు చూడరా అంటాడు. ఆయన ఎత్తుకెళ్ళింది ఏంటి? కర్ర, ఆ తర్వాత జోలిలో గుండ్రాళ్ళు, ఈ చేతిలో ఒడిచెల. ఈ ఆయుధాలతో అంత పెద్ద పెద్ద మాటలు ఎలా మాట్లాడగలిగాడు? అదే ధైర్యం. ఎందుకంటే అరే జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలతో ఇంత మాట్లాడుతున్నాడే ఈ సున్నతి లేని ఈ యదవ అనలేదులే, ఆయన అక్కడ రాయలేదు. నేను అంటున్నా కోపంతో గులియాతు గాని ఆయన ఏం పెద్ద దుర్మార్గుడేం కాదు. వాళ్ళ సైన్యం తరపున ఆయన యుద్ధం చేసేదానికి వచ్చిన యుద్ధ శూరుడు. పాపం మన దావీదు మీదకి వచ్చాడని లేకపోతే ఇజ్రాయెల్ మీదకి వచ్చాడని తెస్తున్నాం కానీ అంతే కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ సైడ్ కాదు అలాంటి గులియాతు లాంటి బలస్తుడితే పంపరా అవతల మీదకి? అలా వచ్చేరే రండిరా అన్నాడు. కానీ దావీదు దేవుని శక్తి పొందుకున్నాడు. ముందు భయపడలేదమ్మా. భయపడలేదని ఎందుకు అంటున్నానంటే ఆ భయపడాల్సినటువంటి అవసరం ఆయనకి ఎప్పుడు రాలా. గొర్రె పిల్లలు సింహం కరుచుకొని పోతుంటే దాన్ని తరిమి ఆ చీల్చి ఆ దవడలు చీల్చి అవతల పడిస్తుంది. దాన్ని కుక్క పిల్లలు పడిచ్చినట్టు ఆ గొర్రె పిల్లలు సంకలం పెట్టుకొచ్చాడు. ఇంకోసారి ఎలుకబంటి, అది మరీ డేంజర్ అంటమ్మా. ఎలుకబంటి ఈ సింహాల పుల్లు కంటే డేంజర్ అంట. దానికి గోర్లు కూడా ఎంత ఉంటాయంటమ్మా. దాన్ని ఒకసారి టనిందనుకో గుప్పిడి కండ వచ్చేస్తుందంట మన దేహంలోంచి, ఎక్కడ కొడితే అక్కడ. అది దాడి చేసే బతకడం కష్టం. అటువంటి ఎలుకబంటిని కూడా ఆ నోట్లోంచి కూడా ఆ మేకపిల్లని రక్షించాడంటే ఆయన ధైర్యము చాలా గొప్పది. ప్రియులారా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హెబ్రీకి పత్రిక 10వ అధ్యాయము ఒకసారి ఆ వాగ్దానాన్ని చదువుకొని ముందుకు పోయేదానికి ప్రయత్నం చేద్దాం. 35 చెప్తాదమ్మా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ధైర్యం విడిచిపెట్టని దావీదుకి నిజంగానే బహుమానం దొరికింది కదా. కాబట్టి మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్న చిన్న విషయాలకు భయపడొద్దు, చిన్న చిన్న అనారోగ్యాలకు భయపడొద్దు, చిన్న చిన్న శ్రమలకు భయపడొద్దు, కుటుంబంలో ఏదో చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి భయపడొద్దు, పెద్ద పెద్ద కష్టాలు వచ్చినాయి భయపడొద్దు. ఎందుకంటే నన్ను అనాథగా విడువని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కోమలి అర్థమైతే మంచి స్తోత్రం చెప్పు. నువ్వు ఒక్కదానివే. దేవునికి స్తోత్రం. తల్లి ఇంకొక చిన్న మాట కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మన ప్రవర్తన ఇతరుల పట్ల ఎలా ఉందో ఒక్కసారి మనం దేవుడు మనతో మాట్లాడే మాటలను బట్టి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఇతరుల పట్ల మన ప్రవర్తన, అది నీ భర్త అయి ఉండొచ్చు, భర్తలారా మీ భార్యల పట్ల అయి ఉండొచ్చు, తల్లిదండ్రులారా మీ బిడ్డల పట్ల అయి ఉండొచ్చు, బిడ్డలారా మీ తల్లిదండ్రుల పట్ల అయి ఉండొచ్చు. మన ప్రవర్తన
దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనల్ని పరలోకం చేర్చేది ఏదనుకుంటున్నారు? నీ ప్రవర్తన. నీ ప్రవర్తన పరిశుద్ధమైనదైతే, నీ చూపు పరిశుద్ధమైనదైతే, నీ క్రియలు అవి దేవుడికి ఆమోదయోగ్యమైనవైతే నువ్వు తప్పకుండా పరలోకం చేరతావు. చూడండి అమ్మా, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి 22వ అధ్యాయము 38వ వచనం చదవండి. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. ముఖ్యమైనది మొదటిది అయిన ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో. ప్రభువుని ఏమంటాడంట? ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. తర్వాత రెండోది ఏంటమ్మా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా అన్నది నీ యొక్క దేవుడిచ్చినటువంటి రెండో ఆజ్ఞ. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే టోటల్ గా నీకున్నటువంటి, నీకు వచ్చిన జీతం అంతా తీసుకెళ్లి పక్కింటి వాడికి ఇమ్మని కాదు. పొరపాటున అలా ఇచ్చావు వాళ్ళు ఎవరు లేరనుకో, దేవుని మహాకృప వలన ఇంకా వాడి దాంట్లో సగం జీతం దొబ్బేయకుండా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. తల్లి, అలాగే నీ ఆస్తి అంతా తీసుకెళ్ళి అవతలవాడికి ఇచ్చేయమని కాదు. ఇప్పుడు నా ఇన్నోవా కారు ఉంది, ఆ ఇన్నోవా కారు తీసుకెళ్ళిపోయి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా అని కోమలకి ఇచ్చేసి నేను నడుచుకుంటే డిగిడిగిడిగి వెళ్ళిపోయాను అనుకో, ఈ మొహం మండ ఏం చేసుకుంటుంది ఆ కారు? ఈమెకి రాదు తోలడం, వాళ్ళ అబ్బాయికి అయితే అంతకంటే రాదు. అది కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే వాళ్ళకి అవసరమైనది మనము చేయాలి అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నీకున్నదంతా దోచి పట్టమని కాదు. అలాగా అదే కాకుండా నీ పొరుగు వారి మీద నువ్వు చూడకుండా, చూచినా కూడా నిందలు వేయకూడదమ్మా, నిందలు వేయకూడదు. ఒక అవకాశం ఇవ్వాలా. వాడు ఎంత ఘోరమైన పాపైనా. ఈరోజు ఏదో శుక్రవారం ప్రార్థనకు వచ్చి కూర్చున్నామని, పెద్ద బైబుల్ తెచ్చావని, ముసుగేయమంటే ముందుకు పడిపోయేటట్టు వేసామని మనమంతా పెద్ద పవిత్రులు అనుకుంటున్నారా మీరు? కాదు కదా. ఏదో తప్పు చేస్తారమ్మా ఎవరో ఒకళ్ళు, వెంటనే దీని మొహం చూడకూడదు. అంతకంటే చండాల పనులు చేసుంటావు నువ్వు ఒకప్పుడు. కానీ ప్రభువు నిన్ను పట్టుకున్నాడు, ప్రభువు నీతో మాట్లాడాడు, నిన్ను ఆకర్షించి నీలో ఉన్న ఆ పాపపు తత్వాన్ని మార్చేశాడు. నువ్వు మారింది కాకుండా వారు కూడా మారాలని ప్రార్థన చేయి. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నదానికి అర్థం. ఇంకోటిగా మనం చూసినట్లయితే మన సొమ్ము అంతా ఉంది చూసారా, ఆ సొమ్మును తీసుకెళ్ళి మొత్తం అంటే నగలు ఈ కొన్ని ఉంటాయి కదమ్మా మనకి ఇంట్లో, బెడ్రూమ్లో ఏవో ఉంటాయి, బీరువాళ్ళు చూసారు, బీరువా తెచ్చారు మనకి. ఇదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని తేలా. ఎవరో పొరుగు ప్రేమిస్తే వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి మేరక్క ఇచ్చింది ఈ యొక్క బీరువా. దేవుడు ఆ బిడ్డను తన బిడ్డలను దీవించును గాక. సరే తల్లి, అసలు ఇప్పుడు మీరు ఎక్కువగా ఉన్నారు, స్త్రీలు ఎక్కువగా ఉన్నారు కదా చెప్తున్నా. స్త్రీలారా, మీ భర్తని ఎవరైనా పక్కింటి ఇట్లా కోరసూపులు చూస్తుందనుకో, అమ్మా పక్కింటి అమ్మాయే కదా అని ఊరుకుంటారా? మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? కొట్టేస్తారా? వద్దులే, హింస వద్దు, వార్నింగ్ ఇవ్వాల. తప్పు. ఏ పురుష్ మేరా పురుష్ హాయ్, వాడు ఒకవేళ దరిద్రుడైనా అదే
అలాగే తల్లి భార్యను కూడా వేరే వాడు చూస్తా ఉంటే సహిస్తాడా? సాటి మనిషి ఇటువంటి తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళని మనం గద్దించాలే గాని వాళ్ళని అసహ్యించుకోకూడదు అంటున్నాడు. అది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, రెండవ ఆజ్ఞ కదా. రెండవది ఫైనల్ అదే. మొదటిదేమో దేవుణ్ణి ఆరాధించమన్నాడు, రెండవదేమో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. అంటే నేను దీనికి టైటిల్ ఏం పెట్టాను? ఇతరుల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది. చూడండి తల్లి, వాళ్ళ స్థానంలో నిన్ను ఊహించుకొని దాని ప్రకారం రియాక్ట్ అవ్వడం, స్పందించడం కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. నువ్వు ఉన్నావు, నేనున్నాను, నాకు తినేదానికి కూడా తిండి లేదు, ఒక 1/2 కేజీ బియ్యం కూడా లేదు ఇంట్లో. పక్కింట్లోంచి చికెన్ ఫ్రై, ఇంకా తాలింపన్నం, సమ్ ఫ్రైడ్ రైస్ వాసనలు వస్తున్నాయి. నేను అప్పుడు ఏమనుకుంటాను? అయ్యో, అంత లేకపోయినా ఆ పలావ్ చికెన్ ఫ్రై తెచ్చిపోయినా వాళ్ళకి అంత ఉంది కదా, నాకు కొంచెం డౌన్లో ఉన్నాను వాళ్ళకి తెలుసు కదా, 1 కేజీ బియ్యం తెచ్చిచ్చి కాస్త వండుకోండి అని ఇవ్వచ్చు కదా అని నేను అనుకుంటానా లేదా? తప్పకుండా అనుకుంటానమ్మా. కానీ ఇప్పుడు నేను రివర్స్ వస్తున్నా చూడండి. నువ్వు పలావులు వండుకుంటున్నావు, చికెన్ ఫ్రైలు వండుతున్నావు, ఇంకేదో చండాలాలన్నీ వండుతున్నారు ఈ మధ్య కనిపించినవి అన్ని. అవి ఏందని నత్తలంట, అవి కూడా తినేస్తున్నారంట కదమ్మా. నత్తలు బాగుంటాయా? నడు నొప్పా అమ్మ, మాత్రం వేసుకోవచ్చు కానీ ఆ నత్తలు దండ పెట్టమ్మా, అవి పొడబెట్టి పోతుంటాయి. నువ్వు చికెన్తో బాల్తో బాగా, నేను చికెన్ తింటా. సరేలే అమ్మా. వాళ్ళ పరిస్థితి, మన పక్కింటి వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు 1 కేజీనో 2 కేజీలు ఇచ్చి వండుకోండి. అదమ్మా దేవుడు కోరుతున్నది. నువ్వు తీసుకెళ్ళి నీ వెండి బంగారాలు ఇమ్మంటలా, ఆయన నీ ఆస్తిలో సగభాగం ఇవ్వమంటలా, నీ జీతంలో సగం ఇవ్వమంటలా. కానీ పేదగా ఉన్నవాడిని మాత్రం నువ్వు లెక్క చేయకుండా పోయావంటే నీకిక కొరడానే, సమస్య లేదు, సహించడాయన. నువ్వు నేను మరణ స్థితిలో ఉన్నాం, మరణించవలసిన స్థితిలో ఉన్నాం, పాపముతో నిండిపోయి ఉన్నాం, పాప క్షమాపణ మనకు లేని దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కోసం శిలువ మీద ఏమయ్యాడమ్మా? బలియాగం అయ్యాడు. అంత ప్రాణత్యాగం చేస్తే అబ్బో పాపి అంటావా? ఈ మధ్య కొంతకాలం యవ్వనస్తుల్లో యవ్వన కుమార్తెలు ఎక్కువ లేరు. ఉన్న వాళ్ళకి చెప్తున్నా, చాలా జాగ్రత్త. పెద్దవాళ్ళకు కూడా పర్వాలేదు. పాపము 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 కబళించి వేస్తుంది నాయన. ఇది ఈ రోజుల్లో ఏమంటారమ్మా, యూట్యూబ్లో చూడకూడని దృశ్యాలు చూడడం, ఫేస్బుక్లో చూడడం, ఆ ఇన్స్టాగ్రాములు, ఇంకా ట్విట్టర్స్, ఇంకెవరు ఉన్నాయా? ఇక ఏంలే, బహిర్గతంగా అన్నమాట. అందుకని పూర్వపు రోజుల్లో 25-30 ఏళ్ళు వచ్చిన దాకా అసలు మరీ గర్ల్స్కి అయితే అసలేం తెలిసేది కాదు. ఎందుకంటే ఇంట్లో అమ్మమ్మ లేకపోతే నాయనమ్మ, గుడికి పోయినా వాళ్ళతో పోవడం రావడం, ఈ ప్రేమ దోమ ఈగలు ఏముండేవి కాదు. కానీ ఇప్పుడు అరే 7 సంవత్సరాల బిడ్డలకు కూడా అన్ని తెలిసిపోతున్నాయి. బికాజ్ ఆఫ్ దిస్ థింగ్. దూరంగా ఉంచండి. యవ్వన కుమారులారా, కుమార్తెలారా, మీ భవిష్యత్తు బాగుపడాలంటే కొంతకాలం, అంటే మీరు సెటిల్ అయిన దాకా, ఆ తర్వాత కూడా చూడమని కాదు, కానీ సెటిల్ అయిన దాకానన్నా మీరు ఆ పాపానికి దూరంగా ఉంటే, దేవునికి దగ్గరగా వస్తే దేవుడే మిమ్మల్ని నడిపించేసుకుంటాడు. అదే ఇక్కడ అంటున్నాడు. ఆడపిల్లలకు కూడా ఈ రోజుల్లో
భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. పాపం అంటే మనం ద్వేషించాల్సింది పాపాన్ని, పాపిని కాదు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మనం ఎవరిని ద్వేషించాలి? పాపాన్ని, కానీ పాపిని కాదు. నీ సంఘంలో ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాడు ఒకడు, చేశారు కదా, వాళ్ళని మనం ద్వేషించకూడదు. కానీ వాళ్ళు చేసిన పాపాన్ని ద్వేషించి మనం దాంట్లోకి తల పెట్టకూడదు, తల దూర్చకూడదు. అదే కదమ్మా ఈ మధ్య కాలంలో జరిగింది. ఒక ఏజ్ తేడా ఉన్న అమ్మాయి అబ్బాయి అట్రాక్ట్ అయ్యారు, వాళ్ళు దే మ్యారీడ్, బట్ విచ్ ఈజ్ నాన్ కాన్స్టిట్యూషనల్, అది చట్టబద్ధమైనది కాదు, దేవుని ధర్మశాస్త్రంలో ఒప్పుకోదగినటువంటి క్రియ కాదు. కానీ వాళ్ళు చేశారు, అది పాపం. చేసిన మనుషుల్ని ద్వేషించొద్దు అంటున్నాడు దేవుడు. దేవుడికి చెప్పిన మనుషులను ద్వేషించొద్దు, వాళ్ళు చేసిన పాపాన్ని ద్వేషించి దానికి దూరంగా వచ్చేయండి. అర్థమవుతుందా స్వీట్ తల్లి నీకు? ఒక్కో యువకుడంట ఒక గొప్ప సంఘములో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. ఓ అని ఏడుస్తున్నాడంట. జాగ్రత్తగా వినండి, అందరు నా సైడ్ చూడండి. ఓ భయంకరంగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తా ఉంటే చివర్లో వస్తారు కదా, ఒక్కడే వచ్చి ఏడుస్తా అంటే, ఏనానా ఏంట్రా అంటే, నాకు బాగా లేకుండా వచ్చింది పాస్టర్ గారి మధ్య, జ్వరం వచ్చింది, టెస్ట్కి పోయాను, టెస్ట్లో HIV పాజిటివ్ వచ్చింది అన్నాడు. ఆ పాస్టర్ గారికి తల తిరిగిపోయింది. పట్టుమని వాడికి ఒక 20 ఏళ్ళు కూడా లేవు, ఒక్కడే కొడుకు, కూతురు కూడా లేదు వాళ్ళ అమ్మా నాన్నకి. ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నకి తెలిస్తే వీడికంటే ముందు వాళ్ళు చచ్చిపోతారు. ఆయన పాస్టర్ గారికి ఆ కుటుంబం గురించి బాగా తెలుసు. ఏం చెప్పి ఆయన ఓదార్చగలడు వాడిని? ఏం చెప్పి ఆ బిడ్డను ఓదార్చగలడు? ఏదో నేను చెప్తున్నానమ్మా, అది HIV కానీ ఇంక ఏదైనా గంజాయి కానీ ఇంక ఏదైనా దరిద్రం కానీ, ఆ పాపపు చేష్టలు అంటుకునేది స్నేహితు వలన. మీరేమన్నా అనుకోండి స్నేహితులారా, స్నేహ దోషం. అందుకని తల్లిదండ్రులారా, మీ బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మాట్లాడేటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, నేను అదే గమనిస్తుంటా, స్కాన్ చేసి పడేస్తా. ఏది లీగల్ టాకు, ఏది ఇల్లీగల్ టాకు. వరుసకి అన్నా చెల్లె, మా పెద్దనాయన కొడుకే, ఈ పెన్నమ్మ కూతురే, బాడీ లాంగ్వేజ్ బాగోదు వాళ్ళది. మేనమామ, మా అమ్మ సొంత తమ్ముడు, మా అమ్మ సొంత అన్న. రోజులు అలా మారిపోయినాయి. ఈరోజు యూట్యూబ్లో ఒకటి వచ్చింది, 9 years గర్ల్, 9 సంవత్సరాలు. చెప్పాలమ్మా ఇట్లాంటి. ఒకప్పుడు ఇది పరిశుద్ధ స్థలం, ఇలాంటి చెప్పకపోతే ఎలా తెలుసు సస్తది మీకు? 9 years గర్ల్ వాళ్ళ ఫాదర్ అమ్మాయిని చేయకూడనటువంటి పాపం చేశారు. ఎట్లాగమ్మా, ఎలా, ఎవరిని ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి మనం? ఒక్క దేవుణ్ణి, మన యేసయ్యని తప్పించి ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవడు లేడు. పాస్టర్సా, చండాలమైన పనులు చేసిన పాస్టర్స్ ఉన్నారు. కాబట్టి డోంట్ బిలీవ్ పాస్టర్స్ ఆల్సో. వాళ్ళు చెప్పిన మాటలు వినండి, బాగా ఉంటే తీసుకోండి. ఆ కుర్రాడు పాపం చేశాడు, ఏదో ఒకసారి చేశాడేమో 10 సార్లు చేశాడో మనకు తెలీదు. ఒకసారి చేసినా 10 సార్లు చేసినా పాపమే కదా తల్లి, పాపమే కదా. వాడికి శిక్ష ఈ భూలోకం మీద ఉన్నప్పుడే వచ్చింది, HIV వచ్చింది. ఇంకోటి తెలుసా, పాత రోజుల్లో HIV బాగా ప్రబలిపోతే దాని మీద గవర్నమెంట్ బాగా ఏం చేశారమ్మా, బాగా చర్యలు తీసుకొని ఎక్కడ బాగా చేసి భయపెట్టేసి పిల్లలకి అందరికి చెప్పి యాక్టివేట్ చేసి తగ్గించి పడేశారు. అసలు లేదని చెప్పను. కానీ మళ్ళీ ఈ మధ్య ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాటిలో కేసులు ఎక్కువైపోతున్నాయంట. ఇట్ ఈస్ రిటన్, మన న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ అది. HIV ఇంకా ఘోరం చెప్పేదా?
బాయ్స్ లో, మెన్ లో కాదు, ఈవెన్ గర్ల్స్ లో కూడా హెచ్ఐవి వస్తుందంట. అది వాళ్ళు తెలిసి కాదు, వాళ్ళు తెలిసి చేసిన పాపం కాదు. గర్ల్స్ విషయంలో అయితే అమాయకులు బలైపోతున్నారు. ఎందుకంటే ఆ హెచ్ఐవి ఉన్న వాడిని నమ్మింది ఆ అమ్మాయి. మనకెందుకు చెప్పండి? మన తల్లిదండ్రులు ఉన్నారు, చక్కగా మీరు చదువుకొని చక్కగా మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మీకు బంగారం లాంటి సంబంధాలు తెస్తారు. బంగారం లాంటి ఎవరే తినేసిగా బంగారం లాంటి అమ్మాయిని కర్రోడా నీకు తెల్లదాన్ని తీసుకొస్తాడరా మీ నాయన, ఈ లోపల ఎందుకురా? అదేంటంటే నేనుండేది బీసెంట్ రోడ్ అంకుల్, అక్కడ ఏం మామూలుగా ఉంటున్నారా అని అనొచ్చు నాతోటి. వద్దునానా, కడ వరకు ఆయన కోసం నిలబడదాం. ఆయన మన కోసం ప్రాణమే ఇచ్చిన దేవుడురా. దీన్ని ఎప్పుడు చెయ్యి విడువడు, ఎడబాయడు. కనుక ఇతరుల ఎడల మన ప్రవర్తన ఎలా ఉండాలి? హెచ్ఐవి కదని వాడిని అసహించుకోబాక. కానీ వాడు చేసిన తప్పుందే, వాడికి ఎందుకు వచ్చింది ఆ హెచ్ఐవి? అది పాపం. ఆ పాపాన్ని ద్వేషించు. దేవుడు ఈ కొద్ది మాటలను తన వినికిడిలో దీవించునుగాక. భార్యాభర్తలు కూడా తల్లి చూడండి, తెగ మురుచుకుంటా ఉంటారు. ఒకడేమో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఒక ఆమెమో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. రకరకాల మనస్తత్వాన్ని బట్టి మనం పోవాలి. కొత్తగా పెళ్ళైన భార్యాభర్త వెళ్తా ఉన్నారంట ఆ పాత రోజుల్లో గుర్ర బండి మీద. దానికి 4 గుర్రాలు. ఆ గుర్ర బండికి కొంచెం గొప్పోడేవాడు. ఏంది ఒక్క మాట కూడా పెళ్ళైన దగ్గర నుంచి మాట్లాడలేదని ఆమె సిగ్గుపడినట్టు నటిస్తుందంట. జనరల్ గా పెద్ద సిగ్గు ఉండదు అనుకోండి, అయినా సిగ్గుపడినట్టు నటిస్తుంది ఆ పెళ్లి కూతురు. ఒక్క ముక్క మాట్లాడట్ల, పక్కన కూర్చోన్నాడంట. పోతున్నప్పుడు ఒక గుర్రానికి సపకని కొంచెం గాలు జారిందంట. కాలు జారేటోడికి మళ్ళీ స్టడీ అయిపోయింది, మళ్ళీ పోతా ఉంది. 1 అన్నాడంట. అదే ఈడు వాయిస్ ఇవ్వండి, ఏంటి ఈడు 1 అంటున్నాడు. మళ్ళా కొద్ది దూరం పెట్టా, మళ్ళీ అదే గుర్రానికి మళ్ళీ అది కాలు జారింది. దానికి మళ్ళీ స్టడీ అయిపోయి పోతా ఉందంట. 2 అన్నాడంట. 3వసారి కాలు జారింది. టపాంట చిబ్బులోంచి తుపాకి తీసి గుర్రాన్ని దిశా అని కాల్చాడంట. చచ్చిపోయింది. ఎవరు? భార్య. ఏమండి ఆ గుర్రాన్ని ఎందుకు కాల్చారు అని అంటే 1 అన్నాడట. అర్థమైందా? వాడి ముందు నోరు ఎత్తకూడదు, తప్పు జరగకూడదు. 2 అనేది తన జీవితంలో మళ్ళీ 2 అనకుండా కాపురం చేసింది. అంటే ఇంక వాటితో మాటలు లేవు, ఇంకేమి లేవు. అటువంటి భర్తలు కూడా ఉంటారు. ఎప్పుడు సీరియస్ మ్యాన్ ఆఫ్ సంబర్గని. వీడు కొంపలోకి వచ్చాడంటేనే అప్పుడు దాకా మమ్మీ అంటుండే వాళ్ళు. అక్కడ బయట బండో సౌండ్ అవుతుంది కదా, పట్టేస్తారు. అడుగు చప్పులు కూడా పట్టేస్తారు. అక్కడ నుంచి గాంధీ తాత చే. ఎందుకంటే వీడి ముఖంలో నవ్వు ఉండదు. ఇప్పుడు పాత రోజులే కాదు, ఇప్పుడు కూడా నాకు బాగా అనుభవం. రోజు ఆడి ముఖం చూడాల్సి వస్తుంది. నేను పోతాడు, ఒక పలకరింపు ఉండదు, నవ్వు ఉండదు. నాన్నట్టు పారాయోడిని. ఇంట్లో భార్యతో ఉండదు, బిడ్డలతో ఉండదు. మరి ఉన్నారట వాళ్ళు. దాన్ని బట్టి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళాలి. తల్లి, ఇతరుల ఎడల మన ప్రవర్తన, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు. వారి అవసరంలో ఉంటే సహాయం చేయి. నిందలు వేయొద్దు. తప్పులు అందరు చేసిన వాళ్ళవే. ఆ తప్పుల్ని దెప్పి పడవద్దు. ఇంకా వీలైతే నువ్వు ప్రార్థన చేయి వాళ్ళ కోసం, వాళ్ళని మార్చేదానికి ప్రయత్నం చేయి. అటువంటి దివ్యమైన మనసు మనందరికీ దేవాది దేవుడు ఈ వాక్యము ద్వారా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ,
జీవము గల తండ్రి, జీవాధిపతిపైన మా ప్రభువా, ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ యొక్క శుక్రవారపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రాలు. మా అందరికీ ఒక ఆశీర్వాదకరమైన స్థితిని కలుగజేసినందుకు స్తోత్రాలు. మీ మాటలు మాకు వినిపించినందుకు స్తోత్రాలు. అద్భుతమైనటువంటి ధైర్యపరిచే వాగ్దానాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏమిటో దాని అర్థము తెలియజేసినందుకు నీకు కోటి కోటి వందనాలు నాయన. బిడ్డలు ఎంతో శ్రద్ధగా వచ్చారు, కొద్దిమందిగానైనా శ్రద్ధగా విన్నారు. విన్నది విన్నట్టుగానే వారి హృదయంలో పదిలపరుచుకొని వారి ప్రవర్తనలో నా తండ్రి ఈ రోజు నుంచే మారు మనసుతో వారు పశ్చాత్తాప హృదయంతో కదిలించబడుదురుగాక నా తండ్రి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. సాతానుడు ప్రతి బిడ్డను ఏదో ఒక విధంగా పడగొట్టాలని చూస్తున్నాడు. రకరకాలైనటువంటి ఆకర్షణలతోటి, లోకపు ఆశలతోటి వారి జీవితాలని నాశనం చేస్తున్నాడు. అయ్యా, పేదలను కనికరించమని, వారికి సహాయం చేయమని మీరు చెప్తుంటే, బీదలకు పట్టెడు అన్నం పెట్టాలంటే కూడా గొనిగే స్థితిలో ఉండే బిడ్డలు ఈ రోజు తయారయ్యారు. వారు పరలోకం ఎలా వెళ్తారు నాయన? వెళ్ళరు కదా. ఆ యొక్క చిన్న పాయింట్ దాన్ని అర్థం చేసుకొని మారు మనసు పొంది మరీ నిన్ను వలే కాకుండా నా తండ్రి, నా ప్రభువా, నీలో కొంతైనా మేము మారి మాలో మార్పును చూసి మాకు పరలోకము మేము పొందుకునే గొప్ప కృపను మాకు దయచేయండి. క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మమ్మల్ని తీసుకుని మా గృహాలకు వెళ్ళండి. అలాగే ఆదివారం జరగబోతున్న ఆరాధనలో తిరిగి మేము కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్ములను, ఆర్సిఎస్ చర్చిలోని ప్రతి కుటుంబమును, ఆన్లైన్లో సపోర్ట్ చేస్తున్న బిడ్డలను, సకల పరిశుద్ధులను దీవించమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మంచి తల్లి, ఈరోజు కానుకలు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆర్సిఎస్ సంఘంలోని ప్రతి బిడ్డకును, ఆన్లైన్లోని బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. కానుకలు సేకరిస్తారు గనక సమర్పించుకున్నట్టుకు సిద్ధంగా.